అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ధర్మం దారి చూపిస్తుంది, సత్యం సాయం చేస్తుంది, సాధన సాధించే మార్గం అవుతుంది. భక్తి భగవంతుడి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ధర్మంలో, సత్యంలో, సాధనలో, భక్తిలో నడుచుకున్న రాణమ్మను కడతేర్చి ఆమె బిడ్డలకు అన్యాయం చేస్తావా? హర హర మహాదేవ్, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. రక్ష 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 జగద్రక్ష, మహాభూతమాత సర్వారిష్ట నివారిణి, హాం ఫట్ స్వాహ. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ. స్వామి, స్వామి కృష్ణ. అమ్మా అమ్మా. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర. కృష్ణ స్వామి, నా కొడుకు నాకు దక్కాడు స్వామి. రాణమ్మ, మాతృప్రేమతో మరో అర్థాన్ని ఆవిష్కరించావు రాణమ్మ. అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేశావు. అలనాడు సావిత్రి పాతివ్రత్య ధర్మంతో పతి ప్రాణాల్ని ఆ యముడి నుంచి స్వాధీనం చేసుకుంది. మార్కండేయుడు తన అచంచలమైన శివభక్తితో సమవర్తి నుంచి తన ఉసురు దక్కించుకొన్నాడు. ఈనాడు నువ్వు నీ నిరుపమానమైన మాతృప్రేమతో నాగిని తామసి విషం వల్ల మృత్యుకోరల్లో చిక్కిన నీ బిడ్డను రక్షించుకున్నావు. నీది సాటిలేని మేటి అమ్మ ప్రేమ. నీ సంకల్పం అపురూపం, నీ ఆత్మవిశ్వాసం అమేయం, నీ దృఢ నిశ్చయం అనితర సాధ్యం. ఓం మాతృశక్తి నమో నమః. స్వామి, ఇదంతా మీ ఆశీర్వాద మహిమ వల్ల, ఆ పరమేశ్వరుడి అనుగ్రహం, జగన్మాత కృప వల్లే సాధ్యమయ్యింది. ఇందులో నాదేమీ లేదు. నేను నిమిత్త మాత్రురాల్ని. అలా అనడం నీ సంస్కారం రాణమ్మా. నీ సంకల్ప బలమే నీ కుటుంబానికి రక్ష. జీవితం అనే యుద్ధంలో గెలవాలంటే కావాల్సింది కత్తులు కటార్లు కాదు, అచంచలమైన మనోధైర్యం, తరగని ఆత్మశక్తి. ఆ రెండూ నీకు ఉన్నాయి కాబట్టి నీకు దైవానుగ్రహం తోడై విజయం సిద్ధించింది. శ్రీరస్తు, శుభమస్తు, విజయోస్తు. రాణమ్మా, ఆ నాగమణి ఎప్పుడూ నీ ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి. ఆ మణి బయటకు వస్తే వశీకరణతో బంధించబడిన ఆ తామసికి మళ్లీ శక్తి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగే స్వామి, జాగ్రత్తగా మణిని కాపాడుకుంటాను. సర్వే జనా సుఖినో భవంతు. అమ్మా, అయ్యో కృష్ణ, అమ్మా నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదమ్మా. ఏంటి కృష్ణ ఇది? లే కృష్ణ, ఏంటి కృష్ణ ఇది?
అమ్మా, నువ్వు మా ఇంట వెలిసిన దేవతవమ్మా. ఇన్నాళ్ళు నీ పిలువేంటో తెలుసుకోలేకపోయాను. ఇటు తల్లిలా కాదు కదా, ఓ మనిషిగా కూడా గౌరవించలేకపోయాను. నువ్వు మొదటిసారి మా ఇంట్లో అడుగుపెట్టినప్పుడు నిన్ను చీదరించుకున్నాను, అవమానించాను. కృష్ణ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు చాలా అలసిపోయావు, టెన్షన్ పడకు. లేదమ్మా, నువ్వు చేసిన సాహసం, త్యాగం, పడిన శ్రమ గురించి కళ్యాణ్ నాకంతా చెప్పాడు. కత్తి వల్ల కలిగే గాయాల కంటే మాటల వల్ల కలిగే గాయాలు చాలా లోతుగా ఉంటాయి. నిన్ను నా మాటలతో, చేతలతో ఎన్నోసార్లు తీవ్రంగా గాయపరిచాను. కానీ నువ్వవేవీ పట్టించుకోకుండా మమ్మల్ని బాధ్యతగా చూసుకున్నావు. కృష్ణ, పిల్లలు చిన్నతనంలో తప్పుటడుగులు వేస్తే సరిదిద్ది మంచి నడక నేర్పించేది తల్లి. వాళ్ళు పెరిగి పెద్దగా అయ్యాక తప్పుటడుగులు వేస్తే వాళ్ళకి మంచి నడవడిక నేర్పుతుంది. ప్రతి తల్లి దీన్ని బాధ్యతగా కాదు, ప్రేమగానే చేస్తుందిరా. మంచి మనసుతో చేసే ఏ ఉపకారమైనా మంచి ఫలితాల్ని తప్పక ఇస్తుందంటారు. ఇప్పుడు నువ్వా మాటని ప్రూవ్ చేశావమ్మా. నా ఆరోగ్యం బాలేకపోతే అప్పుడు నీ రక్తం ఇచ్చి నన్ను రక్షించు. ఇప్పుడు చావు అంచుల దాకా వెళ్ళిన నన్ను నీ ప్రాణాల్ని పణంగా పెట్టి నాకు ఊపిరి పోసావమ్మా. కృష్ణ, నువ్వు నా బిడ్డవిరా. నిన్ను కాపాడుకోవడం తల్లిగా నా ధర్మం. మా ముగ్గురిని ఆ పాము నుంచి కాపాడుకోవడం కోసం నువ్వు పడిన తపన, నువ్వు పడిన ఆవేదన చూసి మేమందరం హేళన చేశాం. కానీ నువ్వవేవీ పట్టించుకోకుండా మా కోసం నీ ప్రాణాల్ని పణంగా పెట్టావు. నీకు మేమంటే అంత ప్రాణమా అమ్మా? ఈ లోకంలో దైవాన్ని మించిన న్యాయమూర్తి ఎవరూ లేరేమో. నేను నా పిల్లల్ని పోగొట్టుకున్నాను. విధి ఆడిన వింత నాటకం కావచ్చు, కాలం చేసిన మాయాజాలం కావచ్చు, ఏం చేసినా మీలో నా బిడ్డల్ని చూసుకుంటున్నాన్రా. నాకు కొడుకుండేవాడు. వాడు బతికుంటే నీలాగే అచ్చం ఇలాగే నీ వయసులోనే ఉండేవాడు. ఏంటమ్మా అలా అయిపోయావు? మీరే నా ఊపిరి, మీరే నా ఆశ, శ్వాస. అమ్మా, కృష్ణ, అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. మేడం, మీ తల్లి కొడుకుల ప్రేమానుబంధం చూస్తుంటే నాకు అమ్ముంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. కళ్యాణ్, సాయం అని అడగగానే మరో మాట మాట్లాడకుండా ఇంతగా మాకు సాయపడ్డాం. నీకు మేమున్నాం. థ్యాంక్స్ మేడం. కృష్ణ, కార్తిక, కావేరి ఎంతో అదృష్టవంతులు. ఒళ్లంతా విషం పాకిన మీ అన్నయ్యని అలా కాపాడుకున్నాను. కార్తీక, కావేరి మీరు నమ్ముతారని నాకు నమ్మకం లేదు, కానీ ప్రియని అపార్థం చేసుకున్నారని నిజం చెప్పాను. కట్టుకథలు చెప్పి నమ్మించడానికి మేమేమీ చిన్న పిల్లలం కాదు. ప్రియ మీద నీకెంత ప్రేమెందుకో మాకు తెలియదు, కానీ మొత్తానికి తనని కాపాడడానికి ఇంత కథ చెప్పావన్నమాట. వీళ్ళు నమ్ముతారేమో కానీ నేను అస్సలు నమ్మను. అంతా ట్రాష్. కార్తిక, గుర్తుందా నీకు? నేను చావు బతుకుల మధ్య ఉంటే కాపాడానని అమ్మ అబద్ధం ఎందుకు చెప్తుంది?
అమ్మ లేకపోతే నేనిక్కడ లేను, శ్మశానంలో ఉండేవాణ్ణి. కృష్ణ 9 నెలలు అమ్మ కడుపులో ఉన్న బిడ్డను అమ్మ ఎంత కష్టపడి మోస్తుందో ఆ బిడ్డకి తెలీదు. అలాంటి పరిస్థితుల్లో నన్ను అమ్మ కాపాడి పునర్జన్మనిచ్చింది. ఆ 2 రోజులు అమ్మ క్షణక్షణం భయంతో నిద్రాహారాలు మాని నన్ను సేవ్ చేసింది. ఇది మీకెవరికీ తెలీదు, నాకు మాత్రమే తెలుసు. మనం ఉండేది ఇంట్లో కాదు, దేవత గుడిలో అని నాకు అర్థమైంది. ఈ విషయంలో ఇంకెప్పుడు అమ్మతో చులకనగా మాట్లాడకండి. అమ్మా, వీళ్ళు నమ్మినా నమ్మకపోయినా వదిలే. ముందు పూజకి వెళ్దాం పద. సరే వెళ్దాం పద. వీడికేదో అయ్యింది, మనం తర్వాత మాట్లాడుకుందాం. అమ్మా రాణమ్మ గారు నమస్కారం అండి. నమస్కారం పూజారి గారు. అమ్మా, మీరు చెప్పినట్లుగా పూజకి అన్నదానానికి అన్ని ఏర్పాట్లు చేశాను. చాలా సంతోషం పూజారి గారు. వాళ్ళిద్దరూ కావేరి, కార్తీక మా అమ్మాయిలు. మా అబ్బాయి కృష్ణ, కోడలు వర్ష. తనేమో ప్రియా. అమ్మా, మీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు మీ నాన్నగారి ఆరోగ్యం కోసం గుడిమెట్లు కడిగి కుంకుమబొట్లు పెట్టాలి. అలా చేస్తే మీ నాన్నగారి ఆరోగ్యంతో పాటు మీరు కోరుకున్నది జరుగుతుంది. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని మొదలు పెట్టండి. అలాగే పూజారి గారు. ఒక్క మెట్టు కూడా వదిలిపెట్టకుండా నిష్టగా చెయ్యండి. ఒకవేళ మర్చిపోతే మళ్ళీ మొదటి నుంచి చెయ్యాల్సి ఉంటుంది. అలాగే పూజారి గారు. కానివ్వండి అమ్మా. మీ నాన్నగారు కేరళ నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మొక్కుకుని మొదలు పెట్టండి. ఇవిగోనమ్మా మీ కోడలు వెలిగించాల్సిన దీపాలు. వర్ష, ఈ దీపాల్ని వెలిగించి దేవుడికి హారతిచ్చి ఆ దీపాలు కొండకకుండా గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఎందుకలా? ఆ 3 దీపాలే 3 ముళ్లకు ప్రతిరూపాలు. మీ అత్తయ్య గారు చెప్పింది అక్షరాలా నిజమమ్మా? ఇప్పుడంతా సహజీవనం చేసి భార్యాభర్తలంటున్నారు. కొంతమంది తూతూ మంత్రంగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫేక్ పెళ్లిళ్ళు ఎక్కువయ్యాయి. అలాంటి దంపతులు దీపాలు వెలిగిస్తే దీపాలు ఆరిపోతాయి. అది ఈ గుళ్ళో ఉన్న ప్రత్యేకత. అంతే కదా పూజారి గారు? అంతేనమ్మా, రండి పదండి.
స్వామి, నేనే ప్రాణంగా ప్రేమించిన కృష్ణ ప్రాణాల్ని తీయాలనుకున్నాను. నీ దయ వల్ల అత్తయ్య కష్టంతో కృష్ణ బ్రతికి బయటపడ్డాడు. ఇదంతా నా వల్లే జరిగింది. పాము వల్ల ప్రాణాపాయమున్నా పరోక్షంగా అది నా పాపమే. అందుకే పరిహారంగా పొర్లు దండాలు తీస్తాను స్వామి. కృష్ణ నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలి. అమ్మా, ఆవిడ దేవుడికి మొక్కుకుంది మనకు అగ్ని పరీక్ష పెట్టడానికి. చేతులు నొప్పిగా ఉన్నాయి. ఇక నా వల్ల కాదు. పైనుంచి మనల్ని చూస్తూ ఉంటుంది ఆ రానమ్మ. త్వరగా కానివ్వు. నేను డ్రాప్ అవుతాను. ఏం చేస్తుందో చూస్తాను. ఆవిడేం చేయదు, మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయమంటుంది. అమ్మో, మొదటి మెట్టు నుంచంటే అయిపోతాను. కానీ స్వామి, నా ప్రేమ సక్సెస్ అయ్యి నాకు కళ్యాణ్కి పెళ్లి జరగాలి. స్వామి, కావేరి ఏం కోరుకొనుంటుందో అది జరగకూడదు. ఆ కళ్యాణ్ నాకు సొంతమవ్వాలి. ప్రియా, ఏమైంది? నువ్వు పొర్లు దండాలు తీస్తుంటే ఇది నీకు గుచ్చుకునేది. తీసేశాను. ఇక నువ్వు తీ. నేను నీకు తోడుంటాను. నువ్వా? నా కోసం చేసే పొర్లు దండాలకి నేను పక్క నుండి సాయం చేయకూడదా ప్రియా? ఈశ్వర పరమేశ్వర చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పొర్లు దండాల వంకతో కృష్ణని మాయ చేయడానికి ప్లాన్ చేస్తున్నావా ప్రియా? హలో, వచ్చావా? ట్రై బాబు, ఇక్కడ సీన్ చూస్తుంటే మా టెంక పగిలిపోతుంది. నువ్వు త్వరగా టెంకాయలు తీసుకొని రావయ్యా బాబు. దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో, లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా. అమ్మా, ఇంకా ఎన్ని మెట్లున్నాయి కార్తీక? లెక్క పెడితే భయం వేస్తుంది. వద్దులే. చీకటేదో వెలుతురేదో, మంచు ఏదో మంట ఏదో, లోకమెరుగని ప్రేమ కథని లోని కన్నుతో చూడరా. ఈశ్వరా భార్యాభర్తలంటే అలా ఉండాలి. చూడరా. అవును, భార్య పొర్లు దండాలు తీయడం, భర్త కాళ్ళు పట్టుకుంటూ చీర చరి చేయడం ఎంత చూడముచ్చటగా ఉందో. అవునండి. దీర్ఘ సుమంగళి భవ. వర్ధిల్లాలి. వాళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి. అవునండి. టెంకాయలు తీసుకొచ్చావా? ఇంకా రాలేదా? రేయ్, నువ్వు గనుక 10 నిమిషాల్లో రాకపోతే ఆ టెంకాయలతో నిత్తాల పగలు కొడతాను. ఫోన్ పెట్టే.
పొర్లు దండాలు పూర్తయ్యాయి కృష్ణ. నాకు తెలియకుండా నా ద్వారా ఆ పాము నీకు హాని చేద్దామనుకుంది. ఆ దేవుడు నిన్ను కాపాడాడు. అందుకే ఆ భోళాశంకరుడికి పొర్లు దండాలు చేశాను. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి కృష్ణ. అమ్మయ్యా, గుడి మెట్ల మొక్కు పూర్తయింది. పూర్తి చేశామని చెప్దాం పదా. అయ్యో, అటు చూడు. ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి కావేరి. మనకి ఈరోజు గుళ్ళోని జాగారం. పద. అమ్మా, టైం అవుతోంది. దీపాలు వెలిగించి స్వామివారికి హారతిచ్చి ప్రదక్షిణ మొదలుపెట్టమ్మా. అలాగే పూజారి గారు. ఓం తచ్చయ్యారా ప్రణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం ఈశన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూమి సతోవ్రత్వా అత్యతిష్టద్దశాంగుళం. అమ్మా, హారతి ఇవ్వండి. ఓం రాజాధిరాజాయ ప్రసజ్య సాయినే నమో వయం. ఇదేంటి, దీపాలు ఆరిపోయాయి. బయట నుంచి గాలి రాలేదు, పైన ఫ్యాన్లు లేవు. ఎలా ఆరిపోయాయి? విచిత్రంగా ఉందే. మళ్ళీ వెలిగిస్తాను. వెలిగించిన లాభం లేదమ్మా. ఒకసారి దీపాలు ఆరిపోతే ఏదో లోపం ఉన్నట్టే. అసలు మీరిద్దరూ శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్నారా లేదా? మాట్లాడరేంటి బాబు? పూజారి గారు, అది నేను ఎలాంటి పరిస్థితుల్లో తాళి కట్టానంటే. పూజారి గారు, దీపాల సంగతి సరే, కృష్ణ దీర్ఘాయుష్తో ఉండాలని, నా తాళిబొట్టు గట్టిగా ఉండాలని, నూటొక్క టెంకాయలు కొడతానని మొక్కుకున్నాను. అదిగో కొబ్బరికాయలు కూడా వచ్చేసాయి. సరే, వెళ్ళి ఆ మొక్కు తీర్చుకుని రామ్మా. అమ్మయ్యా, మెట్లన్నింటికి పసుపు రాశాను. నేను అన్నిటికి బొట్టు పెట్టాను. ఫినిష్. పద.
స్వామి, తొందరగా ధర్మతేజ ఆస్తంతా నా సొంతం అయిపోవాలి. అందుకే కృష్ణని మోసం చేసి నా అంతట నేనే తాళి కట్టుకొని వచ్చాను. శుభమాని మొక్కు తీర్చుకుంటుంటే మొదటి కొబ్బరికాయ పుచ్చిపోవడం ఏంటమ్మా? సరే, ఇంకా ఉన్నాయి కదా, కొట్టమ్మా. ఈ బేడీలేంటి? నేనెళ్ళి రూమ్ లో తింటాను. కావేరి, ఇదంతా నీకేనా లేదంటే రూమ్ లో ఇంకెవరైనా ఉన్నారా? ఎస్, ఇప్పుడు అర్థమైంది. అంటే కళ్యాణ్ ఇంటికొచ్చాడు. ఆ రోజు ఆ టిఫిన్ తీసుకువెళ్ళింది కళ్యాణ్ కోసమే. ఎస్ ఎస్, నా గెస్ నిజమైంది. కావేరి, కావేరి, ఏంటి? మన ఇంట్లోకి ఈ బేడీలు ఎలా వచ్చాయో నీకు తెలుసా? అమ్మో, దొరికిపోయాను. ఇప్పుడేం చేయాలి? ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ బేడీలు ఎలా వచ్చాయంటే నాకేం తెలుసు? ఈ బేడీలు జేబులో పెట్టుకుని ఒక వ్యక్తి గోడదూకి మన ఇంట్లోకొచ్చాడు. అడ్డంగా బుక్ అయిపోయావు కావేరి. లేకపోతే లవర్ని పిలిపించుకుని నా దగ్గర నాటకాలు ఆడతావా? ఎవరతను? ఆ వ్యక్తి బేడీలు తీసుకుని గోడెందుకు దూకాడో నాకెలా తెలుస్తుంది? నేను మన ఇంటి సీసీటీవీ ఫుటేజ్ చూశాను. అతను ఎవరో కాదు, కళ్యాణ్. ఎందుకొచ్చాడు? ఎవరికోసం వచ్చాడు? సీసీ కెమెరాలో ప్రూఫ్ కూడా ఉందంటే నాలో బయటపడుతుంది. ఇప్పుడే చెప్తే చదువుకోకుండా ప్రేమ దోమ ఏంటి అని అసలు నా ప్రేమని యాక్సెప్ట్ చేయదు. దీన్ని నేను ఎలా మేనేజ్ చేయాలి? నా ప్రేమ విషయం ఈవిడ దగ్గర అస్సలు చెప్పకూడదు. పాపం షాక్ లా ఉంది. నోరు తెరవడానికి టైం పడుతుందేమో. మాట్లాడవేంటి కావేరి? అదేంటని నన్ను అడుగుతావేంటి? 2 రోజుల నుంచి నేనైతే రూమ్ లో నుండి బయటికే రాలేదు. మరి ఆ ఎస్ఐ కళ్యాణ్ ఎందుకొచ్చాడో, ఎవరి కోసం వచ్చాడో నాకేం తెలుసు? లవ్ చేస్తున్నానని చెప్పడానికి భయపడి ఎస్కేప్ అవుతుంది. నాకిప్పుడు అర్థమైంది తనెందుకోసం వచ్చాడో, ఎవరి కోసం వచ్చాడో. ఎవరికోసం? ఆ ఎస్ఐ కళ్యాణ్ కార్తీక క్లాస్మేట్ కదా. అంటే కార్తీక కోసం వచ్చాడా? ఏమో, నాకైతే తెలీదు. వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ అండ్ ఫ్రెండ్స్ అని మాత్రమే తెలుసు. ఒకవేళ కార్తీక కోసం వచ్చాడేమో నాకైతే తెలీదు. వెళ్ళి తెలుసుకో. కావేరి, నువ్వు నన్ను ఇరికించేస్తావా? ఆ కళ్యాణ్ని నీలెవరన్న నిజం చెప్పేస్తాను. అమ్మయ్యా, మేనేజ్ చేశాను. ప్రస్తుతానికి ఏదో అబద్ధమాడాను. గండం గడిచింది. అర్జెంటుగా ఈ విషయం కళ్యాణ్కి చెప్పాలి. ఒకవేళ రానమ్మ ఫోన్ చేస్తే ఏదో ఒకటి మేనేజ్ చేసి చెప్పుకుంటాడు. వద్దులే, నాకంటే ధైర్యం లేదు. ఒకవేళ రానమ్మ ఫోన్ చేస్తే కళ్యాణ్ ఏం చెప్తాడో చూద్దాం.
కార్తిక కార్తిక ఏంటి? ఈ బేడీలు తీసుకుని ఎస్ఐ కళ్యాణ్ గోడదూకి ఇంట్లోకొచ్చాడు. నువ్వు సైలెంట్గా ఉంటే ఏమనుకోవాలి? ఇంత సీక్రెట్గా ఇంట్లోకి ఎందుకు వచ్చాడు? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? కావేరి, నువ్వు భయపడి నీ లవ్ గురించి చెప్పలేకపోయావు. ఇప్పుడు చూడు. అది నేను కళ్యాణ్ డీప్గా లవ్ చేసుకుంటున్నాం. ఈ 48 గంటలు ఇంట్లో ఒంటరిగా ఉండలేక భయంతో నేనే కాల్ చేశాను. అప్పుడప్పుడు నా కోసం సీక్రెట్గా వచ్చి కలుస్తాడు. బట్ ఎప్పుడూ హద్దులు దాటలేదు. ప్రేమిస్తున్నానని నాతో చెప్పడానికి భయం ఎందుకు? నువ్వు అర్థం చేసుకుంటావో లేదో అని నీతో చెప్పలేదు. ప్రేమించడం తప్పు కాదు, పెద్దవాళ్ళకి చెప్పకపోతేనే తప్పు. తను చాలా మంచివాడు. ఆ విషయం నాకు తెలుసు. కానీ అలా గొడవకి సీక్రెట్గా రావడం తప్పు. అందులో తన తప్పేం లేదు. నాకు సెక్యూరిటీగా ఉంటుందని నేను కాల్ చేస్తే రెస్పాన్సిబుల్గా వచ్చాడు, అంతే. సరే, ఆ అబ్బాయితో నేను మాట్లాడతాను. అంతవరకు మీరిలా సీక్రెట్గా కలవడాలు, ఫోన్ చేసుకోవడాలు, కలుసుకోవడాలు వద్దు. అలాగే. థ్యాంక్స్. ఏ కావేరి, నువ్వు భయంతో లవ్ ఎస్కేప్ అయ్యావు, నేను లవ్ ఎస్కలేటర్ ఎక్కాను. వాడిని నీ బాయ్ ఫ్రెండ్ గానో లవర్ గానో మెయింటైన్ చేస్తే ఈ డ్రగ్స్ గురించి టెన్షన్ ఉండదు కదా. ఎస్ఐ లవర్ అంటే నీ జోలికి ఎవరు రారు, నిన్నెవరు చెక్ చేయరు. వాడిని అడ్డం పెట్టుకుని నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. కళ్యాణ్, నా సేఫ్టీ కోసం నిన్ను నా వాణ్ణి చేసుకుంటాను. ఇక నువ్వు నాకొక సెక్యూరిటీ గార్డ్, దట్స్ ఆల్. సార్, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. సార్, ఈ హ్యాపీ అకేషన్ లో మీ లవ్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఏయ్, మా లవ్ గురించి నీకెలా తెలుసు? కావేరి మేడం గారు వచ్చి కంప్లైంట్ చేశారు కదా సార్. భీమవరం వెళ్ళి దిబ్బ రొట్టి తినొచ్చావా? మీ పెళ్లికి స్పెషల్గా దిబ్బ రొట్టెలు చేయించండి సార్. సర్లే, వెళ్ళి పని చూసుకోండి. అలాగే సార్. నమస్తే మేడం. నమస్తే. మీరు? మీతో మాట్లాడాలనే వచ్చాను. ప్లీజ్ కూర్చోండి మేడం. థ్యాంక్స్ కళ్యాణ్. హెడ్ ఆఫీస్ నుంచి అప్రిసియేషన్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. స్వీట్ తీసుకోండి. అందరికీ పంచండి. ఓకే మేడం. కానిస్టేబుల్ సార్, ఈ స్వీట్స్ ని అందరికి పంచు. అలాగే సార్. కళ్యాణ్, నీతో 2 విషయాలు మాట్లాడదామని వచ్చాను. చెప్పండి మేడం. ఆ రోజు అర్ధరాత్రప్పుడు నువ్వు చాలా హెల్ప్ చేశావు. కృష్ణని కేరింగ్గా చూసుకున్నావు. మేడం, మీలాంటి వాళ్ళకి ఇలాంటి చిన్న హెల్ప్ చేయడం నా రెస్పాన్సిబిలిటీగా భావిస్తున్నాను. థ్యాంక్స్ కళ్యాణ్. అయ్యో, అంత మాట అనకండి మేడం.
ఐ లవ్ యూ కళ్యాణ్, ఐ లవ్ యూ రానమ్మ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఈ 2 ముక్కలు చెప్పడానికేనా ఇక్కడికి తీసుకొచ్చావు? 2 ముక్కలు కాదు, ఈ రోజు మీరిద్దరు నాకు పిచ్చ పిచ్చగా నచ్చేశారు. నిన్ను ఆ రానమ్మని గట్టిగా కౌగిలించుకొని ఓ 100 ముద్దులు పెట్టేయాలనుంది. కావేరి, నీ ఆనందం మాటలకు కూడా అందడం లేదని నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది. అవును కళ్యాణ్, నిజంగా ఈ రోజు నా లైఫ్ లో ఒక పెద్ద మిరాకిల్ జరిగింది. 1, మన ప్రేమని మా అమ్మ దగ్గర ఓకే చేయించావు. 2, మా అమ్మ మన ప్రేమని ఓకే చేసింది. అంతేకాదు, పెళ్లికి కూడా ఒప్పించాను. మర్చిపోయావా? అది మిరాకిల్ కాదు, దేవుడు దిగి వచ్చి వరం ఇచ్చినట్టుగా ఉంది. అసలు నిన్న ఏం జరిగిందో తెలుసా? ఆ సంఖ్యలో తీసుకొచ్చి ఆ ఎస్ఐ కళ్యాణ్ మన ఇంటికి సీక్రెట్ గా ఎందుకు వచ్చాడు అని రానమ్మ అడగగానే నా గుండెలో గులాబ్ జాములయ్యాయి. చదువుకునే వయసులో ప్రేమేంటి, ఇంట్లోకి ఎవరినో పిలిపించుకుని రాసలీలలేంటి అని అడిగి ఎక్కడ రచ్చ చేస్తుందోనని భయపడి కళ్యాణ్ ఎవరో తెలీదని ఎస్కేప్ అయ్యాను. కానీ రానమ్మ నిజంగా గ్రేట్. నేనేం చెప్పకపోయినా నా కళ్ళల్లో ప్రేమ, నా మాటల్లో బెరుకు అంతా సైలెంట్ గా గమనించి మన లవ్ ని క్యాచ్ చేసి నీ దగ్గరకొచ్చింది. రానమ్మ, యు ఆర్ సో స్వీట్. ఒకవేళ కార్తీక్ని అడిగితే మనం ప్రేమించుకుంటున్నాం అన్న విషయం చెప్పిందేమో కావేరి. మన మధ్య లవ్ ఉందని కార్తీక్కి డౌట్ ఉంది కానీ కన్ఫర్మ్ గా తెలీదు కళ్యాణ్. అంటే ఆ రోజు మీ అక్కకి 2-3 సార్లు డౌట్ వచ్చి రూమ్లో వెతికింది కదా? ఆ సోడా బుడ్డి మొహానికి లవ్ గురించి ఏమీ తెలీదు. దాని మొహం. ఏయ్, సోడా బుడ్డి మొహం ఏంటి? తను నా క్లాస్మేట్. ఆవిడ గారి గురించి తమరికి తెలీదు బాబు. మన లవ్ గురించి తెలిసినా ఆ రానమ్మతో చెప్పదు. నేనంటే అస్సలు ఇష్టముండదు తనకి. అలాంటిది అంత పాజిటివ్ గా అస్సలే చెప్పదు. మరి కార్తీక్ మన లవ్ గురించి మీ అమ్మకి చెప్పకపోయినా మీ అమ్మే అర్థం చేసుకుని ఉంటుంది, అంతే కదా? అవును, నాకు రానమ్మంటే అస్సలు ఇష్టముండదు. నేను అమ్మ అని కూడా పిలవను. మా ఇద్దరి మధ్య ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉంటుంది. కానీ తను నా మనసులో ప్రేమని అర్థం చేసుకుని పెళ్లి చేస్తుంది. అంటే పైకి చెప్పకపోయినా నేనంటే ఆవిడకిష్టమని నాకిప్పుడు తెలుస్తుంది కళ్యాణ్. కావేరి, మీ అమ్మగారికి మీరంటే ప్రాణం. కృష్ణని పాము కరిచినప్పుడు తనని కాపాడడానికి ఎంత తాపత్రయపడ్డారో తెలుసా? నేను కళ్ళారా చూశాను. మహానుభావా, నువ్వు ఆ పాము గురించి అస్సలు చెప్పకు. అదొక పెద్ద పీడకల. సరే సరే, చెప్పను. కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏంటిది? లవ్ అంటే ఇంట్లో పెళ్లికి ఒప్పుకున్నారు కదా? ఒప్పుకుంటే కాబోయే ఫియాన్సీవి కదా? అయితే అయితే ఏంటి? అయితే పెళ్లికి ముందు అడ్వాన్స్గా ఏం ఉండదా? ఏం కావాలి పోలీస్ బాబు? అడిగింది ఇస్తావా? అడుగు, ఇస్తాను. రియలీ? కాకపోతే మీ పోలీస్ స్టేషన్కెళ్ళి మీ పోలీసులతో మీ బాస్ ఏదో అడుగుతున్నాడు, ఇవ్వొచ్చా అని పర్మిషన్ లెటర్ పెడతాను. ఓకేనా? అయ్యో బాబోయ్, వద్దులే తల్లి. మొన్న నీ కంప్లైంట్ దెబ్బకి మా స్టాఫ్ దృష్టిలో నేను లవర్ బాయ్ని అయిపోయాను. నన్నందరూ ఆ దృష్టితోనే చూస్తున్నారు. చూడని, ఇప్పుడు మనం అదే కదా. ఏయ్, నా టేస్టే సపరేటు ప్రియా. ఇవన్నీ నీకోసమే తీసుకొచ్చాను. కలిసుండటమే ప్రేమంటే కాదంటూ ఈ జంట
హృదయంలో వెలిగించిందే చీతి మంట. కడదాకా కలిసుండటమే బ్రతుకంటే కాదంటూ కథగా జీవిస్తామన్నది ఈ జంట. అత్తయ్య గాలికేమో ఊపిరిచ్చి ఆశలకు ఆయువు ఇచ్చి మరణాన్ని మనసారా ప్రేమించి మౌనానికి మాటలు ఇచ్చి ప్రియా ఏడోకు ఇచ్చుడు ఏడోకు నేనున్నాను కదా. ఎందుకు అత్తయ్య ఎందుకు ఆ రోజే నన్ను కాపాడావు? అప్పుడే నన్ను వదిలేసి ఉంటే ఈరోజు ఎవరికి నేను భారం అయ్యేదాన్ని కాదు కదా. ప్రియా నువ్వెవరికి భారం కాదు, ఏడోకమ్మా. లేదత్తయ్య నన్ను ఏడవనివ్వు. నీ దగ్గర గుక్క పెట్టి ఏడవాలని వచ్చాను. నా మనసులో భారాన్ని పూర్తిగా దించుకోవాలని వచ్చాను. నన్ను ఏడవనివ్వు అత్తయ్య. చూడు నీ మనసులో బాధ నేను అర్థం చేసుకోగలను. ఎందుకు అత్తయ్య? ప్రేమంటే ఇంతేనా? ప్రేమించి తప్పు చేశానా? అసలు ప్రేమే తప్ప? నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. నువ్వేమీ తప్పు చెయ్యలేదు ప్రియా. ప్రేమ అనేది ఒక్కోసారి కోరుకున్న వాళ్ళకి దక్కదు, దక్కిన వాళ్ళకి దాని విలువ తెలీదు. నీ ప్రేమకేం కాదు. ఎలా కాదత్తయ్య? ఎంత బాధ్యతగా ఉన్నా నేను కృష్ణ మంచితనానికి ప్రేమలో పడ్డాను. ఆ తర్వాత నన్ను మోసం చేశాడని తెలిసిన కృష్ణని మంచివాడిగా మార్చి పెళ్లి చేసుకోవాలని కృష్ణకి పిఏగా కూడా జాయిన్ అయ్యాను. కృష్ణ మారాడు, పెళ్లి చేసుకుంటాడు అనుకుంటే వర్షాన్ని పెళ్లి చేసుకుని వచ్చాడు. ఆ రోజు నా ప్రేమతో పాటు నేను కూడా చచ్చిపోవాలనుకున్నాను ప్రియా. కానీ ఆ అవకాశం కూడా నాకు నాన్న ఇవ్వలేదు. పెళ్లి చేసుకుంటావా లేదంటే నా 7 చూస్తావా అంటూ నన్ను బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించారు అత్తయ్య. నేను పెళ్లికి ఒప్పుకోకపోతే నాన్న బతకరు. తన కోసం కన్నీళ్లు దిగమింగుకొని నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అత్తయ్య. కానీ ఇప్పుడు పెళ్లి పనులు ఒక్కొక్కటి జరుగుతూ ఉంటే మనసుకు సర్ది చెప్పుకోలేకపోతున్నాను. నేనెంత మనసును చంపుకుని పెళ్లికి ప్రిపేర్ అవుతున్నా నా మనస్సాక్షి మాత్రం ఒప్పుకోవడం లేదత్తయ్య. కృష్ణ మోసగాడు అనుకుంటున్నాను. నా తల రాత ఇంతే అని ఏడుస్తున్నాను. రుణం తీరిపోయిందని నిబ్బరంగా ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఎంత ట్రై చేసినా ఏం చేసినా ఈ గుండెల మీద ప్రేమని బయటికి పంపలేకపోతున్నాను. నా ఊపిరి ఆగిపోతే తప్ప కృష్ణ ప్రేమని మర్చిపోలేను. ఇప్పుడు నేనేం చేయాలత్తయ్య? నా బాధ నీకు కాకుండా ఇంకెవరికి అర్థమవుతుంది చెప్పు? నీ బాధ నాకు అర్థం కాలేదనుకుంటున్నావా ప్రియా? నువ్వు నా దగ్గర లేవు అన్న మాటే గాని నా ఆలోచన ఎప్పుడూ నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కృష్ణ చేసిన పనికి నీకెలా సర్ది చెప్పాలో అర్థం కాక నేనెన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నానో నీకు తెలుసా ప్రియా? కానీ నీ ప్రేమ మీదున్న నమ్మకం నన్ను అధైర్యపడినివ్వడం లేదు. అయ్యో, ఎవరికి యాక్సిడెంట్ జరిగినట్టుంది.
ప్రియా ఎక్కడ మేడం? కిరణ్ కిరణ్ ఫోన్. నర్స్, అబ్జర్వేషన్లో ఉంచండి. అలాగే డాక్టర్. కిరణ్ కృష్ణకి ఫ్రెండ్ కదా, కాల్ చేస్తే హాస్పిటల్కి వచ్చి చూసుకుంటాడు. కృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? ఇంకోసారి ట్రై చేస్తాను. డాక్టర్. మేడం, మీరు పేషెంట్కి ఏమవుతారు? తను మా అబ్బాయి ఫ్రెండ్. యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడుంటే తీసుకొచ్చాను. అయితే వాళ్ళ తల్లిదండ్రుల్ని అర్జెంటుగా ఫోన్ చేసి పిలిపించండి. డాక్టర్, ఇప్పుడు అబ్బాయి కండిషన్ ఎలా ఉంది? చాలా క్రిటికల్గా ఉంది. బట్ మీరు టైంకి తీసుకొచ్చారు కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. వాళ్ళకి చెప్పండి మేడం. ఆ అబ్బాయి ఫోన్ నా దగ్గరే ఉంది. ఒకసారి ఓపెన్ చేయాలి. తన ఫింగర్ ప్రింట్ కావాలి. ఇదిగోండి మేడం, లాక్ ఓపెన్ అయింది. థ్యాంక్ యూ డాక్టర్. చివరి కాల్ వర్షతో మాట్లాడాడు. తను కిరణ్కి కూడా ఫ్రెండేనా? ఈ వీడియోలో కృష్ణ రూమ్లో వర్షకి తాళి కొడుతున్నాడు. గెస్ట్ హౌస్ పక్కనున్న అమ్మవారి గుళ్ళో ఉన్న తాళి నా మెడలో కట్టే నువ్వు నా భార్యవని నన్ను ఇష్టం వచ్చినట్టు. తనేమో మరోలా చెప్పింది. సంథింగ్ ఏదో జరిగింది. మేడం, కాల్ చేశారా? 1 minute డాక్టర్ గారు. ఫాదర్ మదర్ అని ఏ నెంబరు ఫీడ్ చేయలేదు డాక్టర్. మరి ఎవరో ఒకరు లేకపోతే ట్రీట్మెంట్ ఎలా చేయాలి మేడం? మీరు ట్రీట్మెంట్ చేయండి, ఖర్చులన్నీ నేను చూసుకుంటాను. అలాగే మేడం. ఎంత డబ్బైనా పర్వాలేదండి, పేషెంట్ సేఫ్గా ఉండాలి డాక్టర్. మా ప్రయత్నం అంతా పేషెంట్ని బతికించాలనే ఉంటుంది మేడం. థ్యాంక్ యూ డాక్టర్. కృష్ణ వర్షల పెళ్లిలో ఏదో సీక్రెట్ ఉంది. అదేంటో తెలుసుకునేంతవరకు కృష్ణకి కిరణ్ విషయం చెప్పకూడదు. ఒక రకంగా కిరణ్ న్యూసెన్స్ నుంచి తప్పించుకున్నాను, పైలోకానికి పంపించేశాను. ఇక తొందరగా కృష్ణని మాయ చేసి ఈ ఆస్తంతా దక్కించుకోవాలి. కృష్ణ వర్షకి తాళి కడుతుండగా కిరణ్ వీడియో తీశాడు అంటే
కిరణ్కి వర్ష పెళ్లి గురించి సీక్రెట్ అంతా తెలిసే ఉంటుంది. తప్పు చేశాను. వాడిని చంపేశానే కానీ వాడి ఫోన్ తీసుకోలేదు. వాడి ఫోన్లో తాళి వీడియో ఉంది. అది ఎవరికైనా దొరికితే నేను డేంజర్ జోన్లో పడతాను. ఇప్పుడెలా? లాస్ట్ కాల్ వర్షకే చేశాడు. ఎందుకు చేసుంటాడు? కిరణ్ వర్షకి ఎందుకు కాల్ చేసుంటాడు? కారు మీద రక్తపు మరకలు. ఎవరు చూడలేదు కదా. వెంటనే క్లీన్ చేయాలి. రక్తం. వర్షాకారికి బ్లడ్ ఏంటి?